సర్వైకల్ క్యాన్సర్ రాకముందే సెర్విక్స్లో కణాలు కొన్ని మార్పులు చెందుతాయి. దీన్ని మెడికల్ టెర్మినాలజీలో లో గ్రేడ్ స్క్వామస్ ఇంట్రాఎపిథెలియల్ లెజన్స్ లేకపోతే హై గ్రేడ్ స్క్వామస్ ఇంట్రాఎపిథెలియల్ లెజన్స్ అని అంటాము. ఇది చాలా ఈజీగా డిటెక్ట్ చేసే ప్రాబ్లమ్. 3 సింపుల్ టెస్ట్తో దీన్ని డిటెక్ట్ చేయొచ్చు. ఒకటి నార్మల్ ప్యాప్స్మియర్, దానికి ఈ 2 యూజ్ చేస్తారు. ఇంకొకటి లిక్విడ్ బేస్ సైటాలజీ, ఈ 2 యూజ్ చేస్తారు. ఇంకొకటి హెచ్పివి టెస్ట్ అన్నమాట. లాస్ట్ టైం తెలుసుకున్నాం కదా, సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణం మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో హెచ్పివి అనే క్రిమి. ఈ క్రిమి చాలా రకాలు ఉంటాయి. అందులో హెచ్పివి క్యాన్సర్ కాజ్ చేసే రకాలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ హెచ్పివి వైరస్ని డిటెక్ట్ చేసే టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. అది కూడా దాని ద్వారా కూడా క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. ఇది యూటరస్, ఓకేనా. ఇది నార్మల్ యూటరస్. ఇది ఈ పార్ట్ సెర్విక్స్, గర్భసంచి ద్వారం అంటారు కదా, ఇది యోని. ఈ టెస్ట్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. దీనికి పెయిన్ అది ఏమీ ఉండదు. చిన్న స్పెక్యులం లాంటిది ఒకటి పెట్టి ప్యాప్స్మియర్తో చేయాలంటే బ్రష్ ఇలా పెట్టి ఇలా 360 డిగ్రీస్ ఇలా రొటేట్ చేసి ఈ స్లైడ్ మీద వేసి ఇది ఫార్మలిన్లో వేస్తారు. ఇవి మళ్ళీ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఇవి టెస్ట్ పెథాలజీ వాళ్ళు టెస్ట్ చేసి చూసి అప్పుడు రిజల్ట్ ఇస్తారన్నమాట. ఇది లిక్విడ్ బేస్ సైటాలజీ. ఇది ఏదైతే ఉందో ఇది కూడా సేమ్ అలాగే చేస్తారండి. బ్రష్ పెట్టి తిప్పి ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ ఫ్లూయిడ్లో ఈ బ్రష్ టిప్ వేసేసి పెథాలజీ ల్యాబ్కి పంపిస్తారు. ఎల్బీసీతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంతో హెచ్పివి టెస్ట్ కూడా దీంతోనే చేయించేసుకోవచ్చు. ఒకవేళ రిపోర్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నది అంటే డైరెక్ట్గా హిస్టెక్టమీ కాకుండా ఫస్ట్ బయోప్సీ చేయించుకొని మాత్రమే ఫర్దర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఎందుకంటే బయోప్సీలోనే అసలు కరెక్ట్గా క్యాన్సర్ ఉన్నదా లేదా అన్నది మనకు తెలుస్తుంది. ఒకవేళ పొరపాటున క్యాన్సర్ ఉంటే టైప్ ఆఫ్ సర్జరీ మారిపోతుంది. కాబట్టి బయోప్సీ కాల్పోస్కోపీ చేయించుకోకుండా డైరెక్ట్గా ఈ రిపోర్ట్ బేసిస్ మీద హిస్టెక్టమీకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఎవరెవరు చేయించుకోవాలి? 30 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి అమ్మాయి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కంపల్సరీ చేయించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయాలి అంటే ప్రీవియస్ రిపోర్ట్ బట్టి ఎంత ఫ్రీక్వెంట్లీ చేయించుకోవాలన్నది దాని బేసిస్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ ప్రీవియస్ రిపోర్ట్ నార్మల్గా ఉంటే ఓన్లీ ప్యాప్స్మియర్ మీరు చేయించుకుంటే ఎవ్రీ 3 ఇయర్స్ రిపీట్ చేయించాలి. అదే హెచ్పివి టెస్ట్ చేయించుకుంటే ఎవ్రీ 5 ఇయర్స్ రిపీట్ చేయించాలి. ఇది చాలా సింపుల్గా అయిపోయే టెస్ట్ అండ్ ఇది చాలా యూస్ఫుల్ టెస్ట్ కూడా. క్యాన్సరే కాదు, క్యాన్సర్కి ముందు స్టేజ్లోనే మనం దీన్ని డిటెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది కంపల్సరీ 30 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి.